జలమే జీవం. జలం లేకుండా ఒక్క పూట కూడా మన జీవనం సాగదు, అడుగు ముందుకు పడదు. కానీ అలాంటి జలం మనకు 10 కాలాలు అందుబాటులో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామా? జలాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఏం జరుగుతుంది? ఈ అంశాలపై smartindia.com అనే సంస్థ రూపొందించిన ఓ దృశ్య గీతం అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రశాంతంగా కనిపిస్తాను. నాకు అహంభావం లేదు, నాకు స్థిరమైన ఆకారము లేదు. నేను ద్రవ రూపంలో నీటిలా, వాయు రూపంలో ఆవిరి మేఘాల్లా, ఘన రూపంలో మంచులా ఉంటాను. నేను ఏ రూపంలో ఉన్నా మీకు ఉపయోగపడుతూనే ఉంటాను. అయినా నాకు అహంభావం లేదు. మీరు జీవించే గ్రహంపై 2వ వంతు నేనే ఆక్రమించుకున్నాను. అంతెందుకు, మీ దేహంలో సైతం 60% నేనే ఉన్నాను. ఈ భూమి మీద జీవం మనుగడ సాగించాలంటే నేను అత్యంత కీలకమైన ఒక మూలకాన్ని. అయినా నాకు ఏమాత్రం అహంభావం లేదు. విచక్షణ లేకుండా నన్ను వృధా చేయడం, అటవీ సంపదను కొల్లగొట్టడం లాంటి పనులతో పర్యావరణాన్ని వినాశనం చేస్తే నేను ప్రతిఘటిస్తాను. ఇది నా అహంభావం కాదు, ఇది నా స్వభావం. మీ సమాజ ఆలోచనలకు నేను ప్రతిబింబాన్ని. సమాజం నన్ను సంరక్షిస్తూ విచక్షణతో వ్యవహరిస్తే నేను ఆనందాన్ని పంచుతాను. సుజల సుఫల సస్యశ్యామల భావన వ్యాప్తికి కృషి చేస్తాను. మీరు అత్యాశకు పోతే నేను అంతరించిపోతాను. మీరు ఆలోచించకపోతే నేను వరదనై ముంచుతాను. మీరు దురహంకారులైతే నేను అడుగంటిపోతాను. మీరు భూతాపం పెంచితే నేను ప్రతాపం చూపుతాను. ఒక్క సునామీ, ఒక్క మంచువేగం, ఇవి చాలు మీ అంతానికి. గుర్తుంచుకోండి, నేను జలాన్ని, మీలోని జీవాన్ని. నేనంటే మీరు, మీరంటే నేను. చివరకు నేనుంటేనే మీరు. ఇకనైనా మేలుకోండి, పరనింద మానుకోండి. భావితరాల కోసం జల సంరక్షణ చేపట్టండి.